రూపాయలు ఇస్తే రూపాయలు ఇస్తారా? స్కామా? ఇన్సూరెన్స్ కంపెనీస్ నిజం. ఒకసారి ఆలోచించండి. రూపాయలు, రూపాయలు, 900 నెలకి. అండ్ యాడ్స్ ఏం చెప్తున్నాయి? 1 crore రూపీస్ కవర్. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ మ్యాన్ అనుకుంటాడు, నిజమారా ఇది? ఇలాంటి ఆఫర్స్ ఏదైనా రియల్గా ఉంటుందా? నెక్స్ట్ వచ్చే ఆలోచన ఏంటి? ఒకవేళ నిజమే అయితే ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఏమైనా మెంటలా? లాస్ట్లో బిజినెస్ ఎందుకు చేస్తున్నాయి? లేదా ఇది కూడా ఒక సిస్టంలో ఒక లూప్ హోలా? ఈ వీడియోలో నో షుగర్ కోటింగ్, నో మార్కెటింగ్ డైలాగ్స్, నో హాఫ్ ట్రూత్స్, ప్యూర్ రియాలిటీ చెప్తాం. రూపాయలు 500 ఇస్తే ఎలా వస్తాయి? నిజమా కాదా? స్ట్రైట్గా చెప్తాం. ఎస్ నిజం, బట్ అందరికీ కాదు. ఇది వింటేనే షాక్గా ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ట్రూత్. ఒక యంగ్ కుర్రాడు అనుకోండి, హెల్తీగా ఉన్నాడు, నాన్ స్మోకర్, వయసు 18 నుంచి 25 లేదా 30 సంవత్సరాల వరకు ఉన్నాడు అనుకో. 1 crore రూపీస్ టర్మ్ ఇన్సూరెన్స్ తనకైతే వర్కౌట్ అవుతుంది. 400 to 600 రూపీస్ ప్రీమియం పర్ మంత్ తన దగ్గర నుంచి తీసుకుంటాడు. ఏజ్ పెరిగే కొద్దీ 35 సంవత్సరాలు వచ్చిందనుకోండి, 600, 900, 1000, 1200, 35 నుంచి 40 సంవత్సరాలకు వచ్చింది 1500, 2000. స్మోకర్ అయితే డైరెక్ట్గా 40 నుంచి 70% ప్రీమియం పెరుగుతుంది. ఒక్కసారి ప్రీమియం ఫిక్స్ అయిందనుకో, లైఫ్ లాంగ్ సేమే ఉంటుంది. ఈ దారిలో మీ డెత్ జరిగితే 1 crore రూపీస్ డైరెక్ట్గా ఫ్యామిలీకి అయితే వెళ్తాయి. నో రిటర్న్, నో మెచ్యూరిటీ, ఓన్లీ ప్రొటెక్షన్. హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ డ్రామా ఎక్కువ. యాడ్స్లో చెప్పేది రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ జస్ట్ 700 రూపీస్ పర్ మంత్. ఇక్కడ ఒక పాస్ కొట్టాలి. ఇది హాఫ్ ట్రూత్, ది డేంజరస్ హాఫ్ ట్రూత్. రియాలిటీ నేను చెప్తా. యంగ్ హెల్దీ పర్సన్ అనుకో, 50 లక్షలు కవర్ అంటే 700 to 1000. 1 crore కవర్ 900 to 1500 రూపీస్ పర్ పర్సన్. దీంట్లో డిడక్టబుల్స్ ఉంటాయి, కోపే ఉంటుంది, సబ్ లిమిట్స్ ఉంటాయి. మీనింగ్ రూపాయలని బోర్డు మీద రాసిన ప్రతి రూపాయి ఆటోమేటిక్ కాదు. ఇలాంటి లో ప్రీమియంకి మనీ ఎలా ఇస్తారు? ఇప్పుడు రియల్ డౌట్ స్టార్ట్ అవుతుంది. మనం 1000 రూపాయలు ఇస్తే కంపెనీ రూపాయలు ఎలా ఇవ్వగలుగుతుంది? ఆన్సర్ సింపుల్గా చెప్తా. దీన్నే రిస్క్ పూలింగ్ అంటాం, మాస్ గేమ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1,00,000 మంది, ప్రతి ఒక్కడు 1000 రూపాయలు కట్టారు. మంత్లీ కలెక్షన్ ఎంత? 10 కోట్లు. సంవత్సరానికి ఎంత? 120 కోట్లు. అందరికీ యాక్సిడెంట్ జరగవు, అందరికీ క్యాన్సర్ రాదు, అందరికీ డెత్ రాదు. ఆ సంవత్సరంలో సపోజ్ 100 మంది క్లెయిమ్ వచ్చింది, 1 crore రూపీస్ ఒక్కొక్కరికి వెళ్ళింది. టోటల్ పేఅవుట్ ఎంత? 100 కోట్లు. ఇంకా ఎంత మిగిలింది? 20 కోట్లు. అన్ఫార్చునేట్లీ ఒక ఇద్దరు చనిపోయారు అనుకోండి, ఫ్యామిలీ వాళ్ళు ఇంకేం చేస్తాం, వయసు అయిపోయింది లేదా ఆయుష్ అంతే ఉన్నింది అని చెప్పి యాక్సెప్ట్ చేసుకుంటారు. కానీ ఈ 1,00,000 మంది కట్టిన దాంట్లో 99,900 మంది, అబ్బా థ్యాంక్ గాడ్, దేవుడు కాపాడుకున్నాడు మనల్ని. ట్రూత్ ఏంటంటే కంపెనీ ప్రాఫిట్లో ఉంది. ఇది మనం కేవలం ఇన్సూరెన్స్ బిజినెస్ ఎలా జరుగుతున్నాయి అనే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. ముందుకెళ్తే ఇదేం వీళ్ళు ప్రీమియం గెస్ అయితే కాదు, ఇదే సైన్స్, ఇన్సూరెన్స్ మ్యాథమెటిక్స్. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎదవలు కాదు, ఫూల్స్ కాదు. వాళ్ళు చూస్తారు, 50 years డేటా ఉంది వాళ్ళ దగ్గర. స్మోకింగ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ హెల్త్. ఇన్ఫాక్ట్ యూజీ చదివేటప్పుడు క్వశ్చన్ పేపర్లో మనకి ఏదైనా ఆన్సర్ రాలేదనుకో, సీనియర్స్ మాకు ఇచ్చిన టిప్ ఏంటి తెలుసా? అరే ద పేషెంట్ వాజ్ అ నోన్ స్మోకర్ అని రాయి, హాఫ్ మార్క్ అన్న వస్తుంది అంటారు. సో దట్స్ ది ఇంపాక్ట్ ఆఫ్ స్మోకింగ్ ఆన్ సంబడీస్ హెల్త్. సో స్మోకర్ అనేవాడికి ప్రతి విషయంలో రిస్క్ హై ఉంటుంది. సో స్మోకింగ్ రిస్క్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ క్యాలిక్యులేట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఎక్సెట్రా. సో ఇవన్నీ ఏంటంటే పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్లో ఒక డిసీజెసే. మనం సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు బాడీ కాబట్టి ఓవర్ వెయిట్ అవుతున్నాం. ఇప్పుడు అర్థమైందా మీకు? 18 సంవత్సరాల కుర్రోడికి ఎందుకు ఇన్సూరెన్స్ చీపో, 40 సంవత్సరాలు వచ్చినోడికి ఎందుకు ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సివ్, స్మోకర్కి ఎందుకు ఎక్కువ ప్రీమియం తీసుకుంటున్నారు? బేసిక్గా ఎక్కడైనా రిస్క్ ఎక్కువ అంటే ప్రీమియం ఎక్కువ. ఇప్పుడు మనం డబ్బులు తీసుకెళ్ళి ప్రీమియం ఏవైతే కంపెనీకి కడుతున్నామో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి రీఇన్సూరెన్స్ చేసి పెట్టుకుంటుంది. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా క్రాష్ అయింది కదా అహ్మదాబాద్లో. సో ఆ కంపెనీ టాటా మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ అమ్మినా కానీ టు ద గెస్ అంటే ఫ్లైట్ ప్యాసింజర్స్కి, థర్డ్ పార్టీ ఇంకో కంపెనీకి ఇన్సూరెన్స్ కంపెనీ టైఅప్ ఉంది. అదే డిస్ప్యూట్లో వాళ్ళకి ఇన్సూరెన్స్లో చాలా మందికి ఇంకా డబ్బులు రీచ్ అవ్వాలి. సో రీఇన్సూరెన్స్ అనేది ఈ కంపెనీస్ చేస్తాయి. బేసిక్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వాళ్ళు దివాలా తీయకూడదని భయం అయితే ఉంటుంది కదా, సో తప్పేం లేదు, వాళ్ళు కూడా రీఇన్సూర్ చేసుకుంటారు. దీన్ని రీఇన్సూరెన్స్ అంటాం. స్విస్ రీ, మ్యూనిక్ రీ ఇలాంటి కంపెనీస్ ఇలాంటి రీఇన్సూరెన్స్ చేస్తాయి. దీని అర్థం ఏంటంటే మీ రిస్క్ని ఇంకొకరికి పాస్ చేస్తున్నారు. దానివల్ల కంపెనీ సేఫ్, కస్టమర్ సేఫ్, సిస్టమ్ సేఫ్, ఇన్వెస్ట్మెంట్ సైలెంట్గా మనీ మెషిన్లోకి మారుతుంది. ట్రాన్సిషన్ అర్థమవుతుందా? తక్కువ మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,00,000 మంది ప్రీమియం కట్టారు, క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పొరపాటున ఏదన్నా జరగరానిది జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ మళ్ళీ రీఇన్సూర్ కూడా చేసుకుంటుంది. సో మీన్ యావరేజ్
ఈజ్ ఇన్ ద వాల్యూమ్స్ అనమాట. ఎక్కువ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని వీళ్ళు గ్యాదర్ చేయగలిగితే చాలా డబ్బులు, చాలా ప్రాఫిట్స్ మిగులుతాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎందుకు యాడ్స్ వస్తున్నాయి, ఎందుకు విపరీతంగా ఇన్సూరెన్స్ తీసుకోండి అని అమ్ముతున్నారు. దానికి కూడా చేరదాం. బై ద ఎండ్ ఆఫ్ వీడియో ఇన్సూరెన్స్ తీసుకోవాలా కాదా అనేది డీటెయిల్గా మాట్లాడదాం. అయితే ఈ ఇన్సూరెన్సెస్లో మనం ప్రీమియం ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 25 yearsకి స్టార్ట్ చేసాం అనుకోండి. క్లెయిమ్ ఎప్పుడు వస్తుంది? 50, 55 లేదా 60 లేదా ఇన్ బిట్వీన్. ఒకసారి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో మనిషి చచ్చిపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాజ్ పర్ ఎవ్రీ డిఫరెంట్ ఇన్సూరెన్స్ మీట్ అయితే క్లెయిమ్స్ రిలీజ్ అవుతాయి. ఈ దారిలో వీళ్ళు ఇంకో పని చేస్తారు. ఇవాళ మీ దగ్గర 25 సంవత్సరాల నుంచి డబ్బులు తీసుకోవడం మొదలు పెడతారు కదా, కొన్ని లక్షలు, కొన్ని వందల కోట్లు ఉంటాయి కదా, ఇది ఏం చేస్తాయి? తీసుకుపోయి కంపెనీస్ రీఇన్వెస్ట్ చేస్తాయి ఈ డబ్బుల్ని. మీ డబ్బులతో వాళ్ళు బిజినెస్ చేస్తారు. అది కుడ్ బి పర్చేసింగ్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్. అండ్ IRDAI కొత్త రూల్ పెట్టింది లిమిటెడ్ ఈక్విటీ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేయమని. సో డిఫరెంట్ వెంచర్స్లోకి ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు రిస్క్ తీసుకొని బిజినెసెస్ చేస్తారు. అదేనండి ఇప్పుడు మన చుట్టుపక్కల కూడా చిన్న చిన్న చిట్లు వేసుకొని వేరే బిజినెస్లు కానీ డబ్బులు తీసుకొని మన ఫ్రెండ్ సర్కిల్ అడుగుతూ ఉంటుంది కదా, అవే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా అట్లా లార్జర్ పిక్చర్ ఇవే చేస్తాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని కాంపౌండింగ్ అంటాం. ఈ మధ్య మనం బాగా వింటుంటాం SIPs అని. సో SIPs బేస్ చేసుకుంది ఫైనాన్స్లో కాంపౌండింగ్. చైనీస్ ఎకనమీ మేజర్లీ బిల్డ్ అయింది కూడా కాంపౌండింగ్ ఫార్ములాతో. కాంపౌండింగ్ అనేది ఈజీగా అర్థం చేయాలంటే మీ ఫోన్ ఓపెన్ చేసి స్టార్ట్ SIP అని కొట్టండి. అందులో కాంపౌండింగ్ గురించి వాడు చెప్తాడు. ప్రతి నెల మీరు ఎన్ని డబ్బులు వేయాలనుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాలు వేస్తారు, అది టోటల్ ఎంత వస్తుంది, కాంపౌండింగ్ ఫార్ములా యాడ్ చేసిన తర్వాత మీకు నేను ఎంత ఇస్తాను అనేది. విచ్ ఇస్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ అప్రోచ్, ఎస్పెషలీ విత్ ద గ్రోయింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ అవర్ కంట్రీ. SIPsలో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు ఇండియాలో అండ్ ప్రపంచంలో కూడా. ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు డేటా కూడా ఏం చెప్తుందంటే చైనీస్ హ్యావ్ బికమ్ వాట్ దే ఆర్ టుడే బికాస్ ఆఫ్ ద కాంపౌండింగ్ ఫార్ములా. అయితే కమింగ్ బ్యాక్ టు కంపెనీస్. సో కంపెనీస్ ఏంటి, ఇంట్రెస్ట్ సంపాదించుకుంటున్నాయి, ఇన్వెస్ట్మెంట్లు చేసి రిటర్న్స్ తెచ్చుకుంటున్నాయి, కాంపౌండింగ్లో కూడా డబ్బులు తీసి సంపాదించుకుంటున్నారు. ఇదే కంపెనీస్ బిగ్గెస్ట్ ప్రాఫిట్ ఇంజిన్. అయితే ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేదా? నన్ను ఈ క్వశ్చన్ అడిగే కన్నా నిన్ను నువ్వు ఈ క్వశ్చన్ అడుగు. ఇన్సూరెన్స్ లేకుండా ఈ రిస్క్ని మేనేజ్ చేయగలవా? ఎస్ అంటే తీసుకోవద్దు, నో అంటే తీసుకో. రియాలిటీ ఏంటంటే ఇండియాలో పొల్యూషన్ అనేది బాగా పెరిగింది, ఫుడ్లో అడల్ట్రేషన్ బాగా నడుస్తుంది, రోడ్స్లో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ బిల్స్ షాక్ ఇచ్చే రేంజ్కి వెళ్తున్నాయి. ఒక్క వీక్ హాస్పిటల్లో ఉంటే కొన్ని సంవత్సరాల సేవింగ్స్ పోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ నీకు ఆన్సర్ వచ్చిందా? ఈ వీడిచ్చే ₹1,00,00,000 వల్ల నాకు నా ఫ్యామిలీకి ఏం ఫరక్ పడదు అంటే అవసరం లేదు. అదే కొన్ని లక్షల రూపాయలు బిల్లులు వచ్చినా సంవత్సరానికి లేదా 5 సంవత్సరాలకు ఒకసారికో నా ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా నేను కట్టుకోగలుగుతాను ఇన్ని లక్షల రూపాయలు అంటే అవసరం లేదు. క్వశ్చన్ నిన్ను నువ్వు అడుగు, వెదర్ ఇన్సూరెన్స్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అనే ఆన్సర్ నీకు దొరుకుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ ఒక లగ్జరీ కాదు, ఇన్సూరెన్స్ ఒక సర్వైవల్ టూల్. ఇన్సూరెన్స్ వేస్ట్ అనుకొని ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఇవాళ EMIలో బతుకుతున్నారు. మన సిచ్యువేషన్ బాగాలేనప్పుడు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్న వాళ్ళు పీస్ఫుల్గానే నిద్రపోతున్నారు. సో నీ డిస్టర్బ్డ్ స్లీప్ వెనకాల గల రీజన్ ఒకవేళ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటే సెక్యూర్ చేసుకోవడమే మంచిది. బట్ ప్లీజ్ రిమెంబర్ ఎవ్రీ టర్మ్ అండ్ కండిషన్స్ ఆర్ టు బీ మెట్. చిన్న కంపెనీస్ చిన్న ప్రీమియమ్స్ 5 లక్షలు 10 లక్షలు అని చెప్పి కవర్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్సెస్కి వెళ్తే మటుకు లాస్లోనే వెళ్తారు. ప్రతి కండిషన్, ప్రతి కంపెనీ మీరు కడుతున్న ప్రీమియంని పట్టి రూల్స్ మారుస్తుంది. అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ అంటే నేను ₹1,00,000 కట్టేస్తున్నాను దీంట్లో నాకు అన్నీ కవర్ అయిపోతాయి అంటే ఉండదు. ఎందుకంటే మనం బాజార్ నుంచి షర్ట్లు కొనుక్కొని రావట్లేదు, అదిగో నాకు వైట్ షర్ట్ కావాలి, బ్లాక్ షర్ట్ కావాలి, అలా మనం ఇన్సూరెన్స్ కొనట్లా. మనం కడుతున్న ప్రీమియంని పట్టి మన అవకాశాన్ని వాడు డిసైడ్ చేసి వాడు అన్ని కండిషన్స్ పెడుతున్నాడు. దీని మీద యాక్చువల్గా ఒక డీటెయిల్ వీడియో కూడా చేసినాం, ప్లీజ్ గో త్రూ ఇట్. ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ఈ కండిషన్స్ అన్నీ మీ ఇన్సూరెన్స్ ఏజెంట్తో మాట్లాడి అట్ ద సేమ్ టైం మళ్ళీ కంపెనీకి ఈమెయిల్ పెట్టి మీరు ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని. ఆ మాత్రం హార్డ్ వర్క్ ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి మీరు చేయాలి. ఇలా నాలాగా యూట్యూబ్లో 190 మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. అట్మోస్ట్ ఏమవుతుంది, మేము మీకు లాస్ క్రియేట్ చేస్తాం, ఆ తర్వాత మీరు వచ్చి కామెంట్ పెడతారు, 1,00,000 బూతులు తిడతారు. యాజ్ అన్ అడ్మిన్ ఐ హ్యావ్ ద రైట్ టు పాజ్ దట్ కామెంట్ అండ్ టు బ్లాక్ యూ, బట్ యువర్ లైఫ్ విల్ బీ లాస్ట్. అండర్స్టాండ్ దిస్. గవర్నమెంట్ చాలా స్కీమ్స్ తీసుకొని వచ్చింది. CGHS సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చింది, దాన్ని రెప్లికేట్ చేసి స్టేట్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చింది. వీటిని యూజ్ చేసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. బట్ యాజ్ అ కామన్ మ్యాన్, as you individual who's watching it, maybe making around 30,000-35,000 is your monthly income. నీకు హెల్త్ ఎమర్జెన్సీ వస్తే నువ్వు సర్కారీ దవాఖానకు పోయే పరిస్థితిలో లేము. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ప్రైవేటైజేషన్ ఏ స్కేల్లోకి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ లిటరలీ ఒక మాఫియా నడుపుతున్నారు మన దేశంలో. ఇదే వాస్తవం.
I will not blame doctors on this. I will blame the corporates investing the money here. ప్రతి విషయంలో నిలువు దోపిడీ ప్రజల రక్తాలు పీల్చుకున్న దోపిడీ. కొన్ని కోట్లాది రూపాయలు, కొన్ని లక్షలాది రూపాయలు బిల్లులు క్రియేట్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ రైట్. ఐ am not in no position to dictate my terms to these companies. సో ఇవన్నీ గోలొద్దు. సేఫ్ సైడ్గా ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ వచ్చే డబ్బులు మీ జీవితంలో ఒక డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. మీరు వెళ్ళిపోయాక మీ పిల్లలు, మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి. బికాస్ ఫస్ట్ థింగ్, ఎనీ డెవలప్డ్ కంట్రీలో ఎడ్యుకేషన్, ఫుడ్, వాటర్, హెల్త్, all of this are the basic amenities that has to be provided by the government. For whatever might be the reason, we couldn't achieve it yet. But that doesn't mean మనం అచీవ్ చేయలేమని కాదు. మాలాంటి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కొన్ని గొప్ప గొప్ప లీడర్స్ పుడుతూ ఉంటారు. వన్ డే థింగ్స్ విల్ చేంజ్. బీ పేషెంట్, బీ హోప్ఫుల్. సో టిల్ దెన్ మీరు సేఫ్గా ఉండడానికి అన్ని కండిషన్స్ మీట్ అవుతున్న ఇన్సూరెన్సెస్ని అయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో ఇంట్రడ్యూస్ చేయండి. అండ్ డోంట్ హైడ్ యువర్ డిసీజెస్ విత్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఎంత చైన్ ఆఫ్ నెట్వర్క్ ఉంటుంది అంటే, ఒకవేళ మీరు ఏమన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ హైడ్ చేసినా మీ ఫోన్ నెంబర్ ప్రతి హాస్పిటల్లో, ప్రతి ఇన్వెస్టిగేషన్ దగ్గర ఇచ్చి ఉంటారు. కాబట్టి ఏఐ ఆ నెంబర్ని రీడ్ చేసి మీ మొత్తం రిపోర్ట్స్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేస్తుంది. మీరు ఫలానా నాకు బీపీ లేదు, నాకు డయాబెటీస్ లేదు, లేదా నాకు ఇంకేదో డిసీజ్ లేదు అని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మీకు హార్ట్ అటాక్ రావడం వెనకాల గల కారణం మీకున్న బీపీఏ, మీకున్న షుగరే అని చెప్పి కంపెనీస్ బిల్స్ రిజెక్ట్ చేసిన కొన్ని కోట్లాది కేసులు ఉన్నాయి. కోట్లాది రూపాయలున్న వందలాది కేసులు ఉన్నాయి. ఇట్లా అన్నిట్లో పడద్దు. నేను ఇందాక చెప్పినట్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీరు రీడ్ చేయండి. మేము వీడియోలో మెన్షన్ చేసిన పాయింట్స్ని రీచెక్ చేసుకోండి. మీ ప్రీమియం టు మై బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అబవ్ 25 lakhs or 50 lakhs ఉండేదే తీసుకుంటే మీకు మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ మీట్ అవుతాయి. ప్రతి కంపెనీ డిఫరెంట్ కండిషన్స్ ఇస్తుంది. మీరు తక్కువ ప్రీమియం పెట్టినప్పుడు మీకు ఆ పెద్ద కంపెనీయే కావచ్చు ఏదైనా, వాడు పెట్టాల్సిన కండిషన్స్ అన్నీ పెడతాడు. గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ హియర్ టు డూ చారిటీ. మా వీడియోస్ కింద కొన్ని లక్షల వ్యూస్లో ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్లు తెగ ఫీల్ అయిపోతున్నారు, తెగ కామెంట్లు కొట్టేస్తున్నారు, మేల్ అని కాదు, ఫీమేల్ కాదు, తెలుసుకోకుండా మాట్లాడకండి అని. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, మీరు ఆ కంపెనీకి ఎంప్లాయీస్. మీ పర్సనల్ టైం ఇన్వాల్వ్ చేయొద్దు. అంత పర్సనల్గా హర్ట్ అఫెండ్ అవ్వద్దు. రేపు ఆ కంపెనీ లాస్లోకి వస్తే నిర్దాక్షిణంగా మెడబెట్టి బయటికి దోచేది మిమ్మల్నే ఫస్ట్. జాబ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఓకే, యాజ్ అన్ ఆంటర్ప్రినర్ నేను నా ఆఫీస్లో ఎంప్లాయీస్ కూడా చెప్పేది ఇదే. డోంట్ లవ్ మీ యాజ్ యువర్ బాస్. ఇఫ్ యూ లైక్ మీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, గుడ్. మీరు డోంట్ టేక్ ఇట్ సో పర్సనలీ. ఆల్ ది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మీకు అబద్ధం అమ్ముతున్నారు, మీకు తెలుసు. బట్ డోంట్ గివ్ మిస్ఇన్ఫర్మేషన్స్. బీ లిటిల్ లాయల్ టు యువర్ ఓన్ సెల్ఫ్. అండ్ ఆడియన్స్, go take that health insurance. తీసుకోండి. ఇన్సూరెన్స్ ఈజ్ అ మస్ట్ ఇన్ అ కంట్రీ విచ్ ఇస్ స్టిల్ ఇన్ అ డెవలపింగ్ స్టేజ్. ఏదో రోజు హెల్త్ స్ట్రక్చర్ ఏ క్లాస్గా ట్యూన్ అయినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్నే పర్మనెంట్లీ ఇండియాలో బ్యాన్ చేసేద్దాం. వాళ్ళకి ఎంత లాసెస్ రావాలి అంటే, ఇక్కడ ప్రీమియం హెల్త్ కేర్ ఎంత బాగుందిరా బాబు, ప్రతి ఒక్కడు గవర్నమెంట్కి వెళ్తున్నాడు, ఇక్కడ నా కంపెనీ ఇక్కడ వర్కౌట్ కాదు అని చెప్పి వాళ్ళే తలుపులు వేసుకునే రోజులు వస్తాయి. సో ఆ రోజు వరకు అయితే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. ఐమ్ డాక్టర్ ఇర్ఫాన్ సయ్యద్. జై హింద్.